ఫస్ట్ క్వశ్చన్, పాఠశాలలలో ఆహారాన్ని పర్యవేక్షించేది 60% దేశాలే అని రిపోర్ట్‌ను వెల్లడించిన సంస్థ ఏది? చూడండి, పాఠశాలల్లో ఆహారాన్ని పర్యవేక్షించేది 60% దేశాలే అని రిపోర్ట్ ఇచ్చినటువంటి సంస్థ యునెస్కో. యునెస్కో. ఆ రిపోర్ట్ పేరేంటంటే గనక గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్. గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ పేరుతో ఈ రిపోర్టు విడుదల చేసిందనమాట యునెస్కో. యునెస్కో ఏం చెప్తూ ఉందంటే గనక వీళ్ళు 187 దేశాలతో రిపోర్ట్ తయారు చేశారు. ఈ 187 దేశాల్లో కేవలం ఒక 93 దేశాలు మాత్రమే ఈ యొక్క ఆహారాన్ని మరియు పానీయాలను పాఠశాలలు ఉంటాయి కదా, స్కూల్స్, ఓకేనా, పాఠశాలలో వాటిలో 93 దేశాలు మాత్రమే ఆహారాన్ని మరియు పానీయాన్ని ఓకేనా మనకి ఇస్తూ ఉన్నారనమాట. అంటే దాదాపు ప్రపంచ దేశాల్లో ఒక 60% దేశాలు మాత్రమే ఓకేనా దీనికి సంబంధించి పోషకాహారం అంటాం కదా మనం, న్యూట్రియంట్స్, వాటిని పిల్లలకు అందజేస్తున్నాయన్నమాట. అంతేకాదు మళ్ళీ 93 దేశాల్లో చాలా తక్కువ దేశాలు ఈ పోషకాహారాన్ని నియంత్రిస్తున్నాయన్నమాట. 93 దేశాల్లో మళ్ళీ చాలా తక్కువ దేశాలు వీటిని నియంత్రిస్తున్నాయన్నమాట. యునెస్కో వెల్లడించిన వివరాలన్నమాట ఇవి. యునెస్కో అనగా యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో ఏర్పడిన సంవత్సరం 1945 నవంబర్ 16. యునెస్కో ప్రధాన కార్యాలయం ప్యారిసు, ఫ్రాన్స్లోని ప్యారిసు. యునెస్కో అనున్నది యుఎన్ఓ యొక్క ఒక అనుబంధ సంస్థ. యుఎన్ఓకు అనుబంధ సంస్థ యునెస్కో. యునెస్కో ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఆండ్రీ అజౌలే. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ఇటీవల యునెస్కో ఒక మెమరీ ఆఫ్ వరల్డ్ అనే దానిలో డాక్యుమెంటరీలు, మన భారతదేశానికి చెందిన డాక్యుమెంటరీలు 2 చేర్చబడ్డాయి. మన భారతదేశానికి చెందిన 2 గ్రంథాలు చేర్చబడ్డాయి. ఒక యునెస్కో ఆఫ్ మెమరీ ఆఫ్ వరల్డ్లో రెండు చేర్చబడ్డాయి. ఆ 2 ఏవి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. సెకండ్ క్వశ్చన్, 30 ఎంబసీలను మూసివేయనున్నట్లు ఏ దేశం ప్రకటించినది? చూడండి, 30 ఎంబసీలు, కాన్సులేట్లను అమెరికా మూసివేయనున్నట్లు తెలుస్తూ ఉందన్నమాట. అమెరికా 30 ఎంబసీలను, కాన్సులేట్లను మూసివేయనున్నట్లు తెలుస్తూ ఉంది. అందులో మొదట ఇరాకు, సోమాలియా దేశాల యొక్క ఎంబసీలను మూసివేయనున్నట్లు తెలుస్తూ ఉందన్నమాట. ఇప్పుడు ఎంబసీ అంటే ఏం లేదు, విదేశాలలో ఉన్నటువంటి రాయబార కార్యాలయాలు. ప్రతి దేశానికి సంబంధించి విదేశాలలో రాయబార కార్యాలయాలు ఉంటాయి. అట్లా అమెరికాకు సంబంధించి కూడా విదేశాలలో రాయబార కార్యాలయాలు ఉంటాయి. అలా విదేశీ రాయబార కార్యాలయాలను ఒక 30 ఎంబసీలను, కాన్సులేట్లను మూసివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించాడంట. చూడండి, ట్రంప్ చర్యలు చాలామందిని, అమెరికా ప్రజలను కూడా ఇబ్బందులు పెడుతూ ఉన్నాయన్నమాట. దానిలో భాగంగానే మనం చూసాం హ్యాండ్స్ అప్ అనేటువంటి ఉద్యమం. ట్రంప్ యొక్క విధానాలకు వ్యతిరేకంగా
అమెరికాలో ఇటీవల 50 రాష్ట్రాలలో కూడా ఉద్యమాలు అనేటువంటివి జరిగాయి. అదే హ్యాండ్స్ అప్ ఉద్యమం. ఇప్పుడు మళ్ళీ ఏకంగా విదేశాల్లో ఉన్నటువంటి 30 ఎంబసీలను, కాన్సులేట్‌లను ఆయన మూసివేయనున్నట్లు ప్రకటించాడనమాట. థర్డ్ క్వెషన్, ప్రభాస్, పావక్ అనే 2 చీతాలను కునో నేషనల్ పార్క్ నుండి ఏ అభయారణ్యంలో విడిచిపెట్టారు? చూడండి, ముందు ఈ చీతాల పేర్లు నోట్ చేసుకోండి. ప్రభాసు, పావక్ 2 కూడా మగ చీతాలన్నమాట. ఈ 2 చీతాలు ఎక్కడ ఉన్న చీతాలంటే మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఉన్న చీతాలన్నమాట. ఈ మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఉన్న చీతాలను ఇప్పుడు అదే మధ్యప్రదేశ్‌లో ఉన్న ఒక అభయారణ్యము, గాంధీ సాగర్ అభయారణ్యంలో విడిచిపెట్టడం జరిగిందనమాట. గాంధీ సాగర్ అభయారణ్యంలో ఈ ప్రభాసు, పావక్ అనే చీతాలను విడిచిపెట్టడం జరిగింది. ఎవరు విడిచిపెట్టారు అంటే గనక మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గాంధీ సాగర్ అభయారణ్యంలో విడిచిపెట్టడం జరిగింది. ఎక్కడి నుంచి? కునో నేషనల్ పార్క్ నుంచి తీసుకొచ్చి గాంధీ సాగర్లో వదిలాడనమాట మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్. చూడండి, కునో నేషనల్ పార్క్ ఇటీవల ఎందుకు వార్తల్లో ఉంది? ఈ మధ్యలో 2023 నుంచి వార్తల్లోకి వచ్చింది ఇది బాగా. 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నమీబియా నుంచి ఒక 12 చీతాలను, 2024లో దక్షిణాఫ్రికా నుంచి ఒక 8 చీతాలను, అలా మొత్తం 20 చీతాలను నరేంద్ర మోడీ వాటిని తీసుకొని వచ్చి కునో నేషనల్ పార్క్లో వదిలాడనమాట. అప్పటి నుంచి కునో నేషనల్ పార్క్ అనేది బాగా పేర్లోకి వచ్చింది. కాబట్టి అక్కడ ఉన్న 2 చీతాలను ఇప్పుడు గాంధీ సాగర్‌కు తీసుకొని వచ్చారు. అవి న్యూస్ అనమాట. ఇక నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, మధ్యప్రదేశ్లో ఇటీవల ఒక టైగర్ రిజర్వ్ ఏర్పడింది. అది భారతదేశంలో 58వ టైగర్ రిజర్వు. అది ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అదేవిధంగా ఇదే నెలలో మధ్యప్రదేశ్లో ఏప్రిల్ 14వ తారీఖున ఒకరి పేరుతో అభయారణ్యం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు మధ్యప్రదేశ్ గవర్నమెంట్. అది ఎవరి పేరు మీద అభయారణ్యం? ఏప్రిల్ 14 ప్రకటన చేశారనమాట. మీకు అర్థమైపోయి ఉంటుంది డేట్ చెప్పిన, ఏప్రిల్ 14 అంటే. కాబట్టి ఈ 2 బిట్లు ఆన్సర్ చేయండి మీరు. 58వ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో ఉంది. అది కూడా ఇటీవల మధ్యప్రదేశ్లో కొత్త అభయారణ్యం అనమాట. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 4, 2025 జులై నెలలో తొలి హైడ్రోజన్ రైలును ఏ రాష్ట్రంలో ప్రారంభించనున్నారు? చూడండి, భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు 2025 జులై నెలలో ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ఉత్తర రైల్వే మేనేజర్ అశోక్ శర్మ తెలిపారనమాట. ఇదివరకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా తెలిపారు. ఇదివరకే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఈ విషయాన్ని తెలిపారు. ఇప్పుడు ఉత్తర రైల్వే మేనేజరు అశోక్ శర్మ కూడా తెలిపారనమాట. కాబట్టి ఎక్కడ, ఏ రాష్ట్రంలో దీన్ని ప్రారంభించనున్నారు అంటే కనుక హర్యానా రాష్ట్రంలో ఇది జింద్ నుంచి సోనిపట్ మధ్య నడవనుందనమాట. ఓకేనా? జింద్ టు సోనిపట్ మధ్య దీన్ని నడపనున్నారనమాట. జింద్ టు సోనిపట్ మధ్య దీన్ని నడపనున్నారనమాట. ఓకేనా? మొట్టమొదటి హైడ్రోజన్ రైలు అనమాట దేశంలో. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? చూడండి, భారతదేశంలో తొలి రైలు మార్గం 1853 ఏప్రిల్ 16 ముంబై నుంచి తానే మధ్య 34 కిలోమీటర్ల దూరం నడపబడింది అనమాట. లార్డ్ డల్హౌసీ కాలంలో ఇది ప్రారంభించబడింది రైలు మార్గాలు. అందుకే డల్హౌసీని మనం రైలు మార్గాల పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అంటారనమాట. ఇక దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి రైలు మార్గం మద్రాస్ టు ఆర్కాట్ 1856లో మద్రాస్ టు ఆర్కాట్ మధ్య మొట్టమొదటి రైలు దక్షిణ భారతదేశంలో అనమాట. ఇక ఆంధ్రప్రదేశ్లో మొదటి రైలు పుత్తూరు టు రేణిగుంట మధ్య 1862లో నడపబడింది.
ఆంధ్రప్రదేశ్‌లో తొలి రైలు 1862, దక్షిణ భారతదేశంలో తొలి రైలు 1856, దేశంలో తొలి రైలు 1853. ఫస్ట్ రైలు ముంబై టు థానే. దక్షిణ భారతదేశంలో ఫస్ట్ రైలు మద్రాస్ టు అర్కాట్. ఏపీలో ఫస్ట్ ట్రైన్ పుత్తూరు టు రేణిగుంట అనమాట. నా నుంచి మీకు క్వెషన్ ఏందంటే గనక, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ దేశంలో అత్యంత వేగంగా వెళ్ళే రైలు అదే గదా! ఆ రైలు ఎప్పుడు ప్రారంభించబడింది? కామెంట్ బాక్స్‌లో మీ సమాధానాన్ని తెలియజేయండి. వందే భారత్. ఇక హైడ్రోజన్ రైలు. చూడండి, హైడ్రోజన్ అంటేనే మనందరికీ తెలుసు అత్యంత తేలికైన వాయువు అనమాట. గాలి కంటే తేలికైనది హైడ్రోజన్ అనమాట. మనకి ఓకేనా, పరమాణు సంఖ్య 1 అనమాట. మా ఆవర్తన పట్టికలో మొదటి మూలకం హైడ్రోజనే. పరమాణు సంఖ్య 1. దీనిని తెలుగులో ఉదజని అని కూడా అంటారు. హైడ్రోజన్‌ను తెలుగులో ఉదజని అని కూడా పిలుస్తారనమాట. హెచ్ అనే సంకేతంతో సూచిస్తారు. హెచ్ అనే సంకేతంతో. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, హైడ్రోజన్ గురించి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. దీనికి రంగు, రుచి, వాసన లేని వాయువు అనమాట హైడ్రోజన్ అనేటువంటి మూలకం. ఓకేనా. మామూలుగా మనకి విమానాల టైర్‌లలో ఉపయోగించే వాయువు హీలియం అనమాట. అత్యంత తేలికైన వాయువునే ఉపయోగిస్తారు. కాకపోతే హైడ్రోజన్ మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది. హైడ్రోజన్ మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి రెండవ తేలికైన వాయువు హీలియం కావున హైడ్రోజన్ తర్వాత ఉన్న హీలియంను మనకు విమానాల టైర్‌లలో ఉపయోగిస్తారనమాట. కాబట్టి ఇంపార్టెంట్ డీటెయిల్స్ హైడ్రోజన్ గురించి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. హైడ్రోజన్‌ను కావెండిష్ అనే శాస్త్రవేత్త కనిపెట్టాడు. హైడ్రోజన్‌ను కావెండిష్ అనే శాస్త్రవేత్త కనిపెట్టాడు. క్వెషన్ నెంబర్ 5. భారత్‌లో ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 24 వరకు పర్యటించిన అమెరికా ఉపాధ్యక్షుడు ఎవరు? చూడండి, అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ భారతదేశ పర్యటనలో భాగంగా 4 రోజుల పర్యటనలో భాగంగా విచ్చేయడం జరిగిందనమాట. 4 రోజుల పర్యటనలో భాగంగా విచ్చేశాడు. ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 24 వరకు తన యొక్క కుటుంబంతో కలిసి ఆయన భారతదేశంలో పర్యటిస్తూ ఉన్నారనమాట. దీనిలో భాగంగా భారత ప్రధానమంత్రి అయినటువంటి ప్రధానమంత్రి మోడీతో ఆయన భేటీ కానున్నారనమాట. ఈ భేటీ చాలా ఆసక్తిగా మారబోతూ ఉంది. ఎందుకంటే ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క విధానాలు అన్ని దేశాలను కూడా వెంబేలెత్తిస్తున్నాయి. మన భారతదేశానికి కూడా సుంకం తగ్గించేది లేదని చెప్పడం జరిగిందనమాట. ఆయన సుంకాలు పెంచాడు, ట్యాక్సులు పెంచాడనమాట. కాబట్టి ఆ దేశంలో ఏకంగా ఆయనకు వ్యతిరేకంగా హ్యాండ్స్ అప్ ఉద్యమం జరుగుతూ ఉందని మనందరికీ తెలుసు. భారతదేశంలో చాలా దేశాలు కూడా ఆయన యొక్క విధానాలను వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మన దేశం పైన కూడా పన్నులు ఆయన ఎక్కువగానే వేశాడనమాట. ఈ క్రమంలో భాగంగా పన్నులు అనేటువంటి విషయంలో మాత్రం మనకు మిత్రుడైనా సరే ఆ విషయంలో మాత్రం ఆయన గట్టిగా ఉంటానని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఆయన ఇటీవల ఒక 90 రోజుల పాటు పెంచిన సుంకాలను ఆయన విధించలేదనమాట. 90 రోజులు, ఒక 3 నెలలు గడువు ఉందన్నమాట. ఎందుకంటే ఇటీవల ఆయనకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఒక 3 నెలలు ఆ విధానాలను ఆయన పక్కన పెట్టాడనమాట. 90 రోజుల తర్వాత ఏముంటుందనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి అనమాట. ఈ క్రమంలో ఇప్పుడు అమెరికా వైస్ ప్రెసిడెంట్ యొక్క పర్యటన చాలా ఆసక్తిగా మారబోతూ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో అయ్యే భేటీలో ఏ అంశాలు కీలక చర్చల్లోకి వస్తాయనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే ఆయన మన భారతీయ యువతిని వివాహం ఆడాడు జేడీ వ్యాన్స్. ఉషా చిలుకూరి ఒక భారత సంతతికి చెందినటువంటి మహిళ అనమాట. అందులో ఒక తెలుగు వారు ఉషా చిలుకూరి జేడీ వ్యాన్స్ యొక్క భార్య. అమెరికా 2వ మహిళగా గుర్తింపు పొందింది. అమెరికా 2వ మహిళ ఎవరంటే ఇప్పుడు జేడీ వ్యాన్సే అనమాట. జేడీ వ్యాన్స్ భార్య ఉషా చిలుకూరి అమెరికా 2వ మహిళ, మన భారతీయ సంతతికి చెందినటువంటి ఆమె కూడా ఇటీవల అతనితో కలిసి భారతదేశంలో పర్యటిస్తున్నారన్నమాట. తన పిల్లలు కూడా పర్యటిస్తూ ఉన్నారన్నమాట. కుటుంబంతో కలిసి జేడీ వ్యాన్స్ 4 రోజుల పర్యటన చేస్తున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, అందరూ కూడా చాలా ఇంపార్టెంట్. నా నుంచి మీకు ఒక ఏంటంటే కనుక, ఇటీవల డొనాల్డ్ ట్రంప్
గోల్డెన్ వీసా అనే ఒక వీసాను ఓకేనా, ప్రపంచంలోనే ఎవరైనా సరే అమెరికాకు వచ్చి బాగా వ్యాపారాలు చేసుకోవడం కోసం, బాగా లాభాలు ఆర్జించడం కోసం, అక్కడ ఉండడం కోసం గోల్డెన్ వీసాను కొనుక్కోమని చెప్పి ఆయన ఆ కార్డు ధర వెల్లడించాడు. ఆ కార్డు ధర వచ్చేసి 43.5 కోట్లు. ఒక 43.5 కోట్లు. అదే అమెరికన్ కరెన్సీలో అయితే గనక $50 లక్షల అనమాట. $50 లక్షల. నా నుంచి క్వశ్చన్ ఏంటంటే గనక, ఏ వీసా విధానాన్ని రద్దు చేసి ఆ గోల్డెన్ వీసాను ఆయన ప్రకటించాడు. 35 ఏళ్ళ నుంచి ఒక వీసా ఉంటూ వస్తుందన్నమాట. ఏ వీసా విధానాన్ని రద్దు చేశాడు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. క్వశ్చన్ నెంబర్ 6. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్ను ఎవరి తొలగింపుపై కోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు? చూడండి, ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్ ఎవరి పేరు మీదుగా ఉంది అంటే కనుక అజారుద్దీన్. అజారుద్దీన్ పేరుతో నార్త్ స్టాండ్ ఉందన్నమాట ఉప్పల్ స్టేడియంలో హైదరాబాదులో. అజారుద్దీన్ అంటే ఎవరు మనకు తెలుసు, మన తెలుగువాడు. ఆయన భారతదేశ క్రికెట్ మాజీ కెప్టెన్. అదేవిధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఆయన చైర్మన్గా కూడా పనిచేశాడు. అటువంటి అజారుద్దీన్ పేరును ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్కు పెట్టడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఆ నార్త్ స్టాండ్కు అజారుద్దీన్ పేరును తొలగిస్తున్నట్లు చెప్పారనమాట. దానికి వ్యతిరేకంగా ఇప్పుడు అజారుద్దీన్ గారు కోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలిపారనమాట. అదనమాట. ఎక్కడ నార్త్ స్టాండ్ అంటే ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్ను అజారుద్దీన్ పేరు తొలగిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, ఇటీవల ఒక స్టేడియంలో 3 పేర్ల మీదుగా స్టాండ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 1 భారత కెప్టెన్ రోహిత్ శర్మ, 2 భారత మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్, 3 బీసీసీఐ మాజీ చైర్మన్ శరద్ పవార్. వీరి యొక్క పేర్ల మీదుగా 3 స్టాండ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారన్నమాట. అది ప్రకటన కూడా జరిగింది. కాబట్టి ఎక్కడ ఏ స్టేడియంలో ఈ 3 పేర్ల మీదుగా స్టాండ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. ఆల్రెడీ నేను చెప్పాను కరెంట్ అఫైర్స్ మీకు. కానీ క్వశ్చన్ నేను ఆల్రెడీ ఆన్సర్ చెప్పాను ఇదివరకు క్లాస్లో. కాబట్టి ఇప్పుడు మీరు ఆన్సర్ చేయండి దయచేసి, చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7. కంటి ముప్పు కనిపెట్టేలా అరచేతిలో పట్టే పరికరం ఏ వర్సిటీ శాస్త్రవేత్తలు కనిపెడుతున్నారు? చూడండి, కంటి ముప్పును కనిపెట్టేలా, మన కన్నీటి చుక్కలతో కంటి ముప్పును కనిపెట్టేలా ఒక చిన్నపాటి పరికరం, మన అరచేతిలో ఇమిడిపోయే పరికరాన్ని పాండిచ్చేరి వర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొనడం జరుగుతుంది. చూడండి, మన కన్నీటి చుక్కలు ఉంటాయి కదా, ఆ కన్నీటి చుక్కలతో కంటి ముప్పు కనుక్కునే విధంగా ఒక పరికరం అనేటువంటిది తయారు చేస్తూ ఉన్నారు అన్నమాట. చాలా చిన్న పరికరం, అది కూడా అరచేతిలోనే మనం పెట్టుకోవచ్చు అనమాట. అట్లాంటి పరికరాన్ని ఇప్పుడు పాండిచ్చేరి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ పాండిచ్చేరి యూనివర్సిటీకి చెందినటువంటి బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ విభాగం వారు ఈ పరికరాన్ని తయారు చేస్తూ ఉన్నారనమాట. చూడండి, ముఖ్యంగా మనకి డయాబెటిక్ పేషెంట్లు ఉంటారు, మధుమేహం, చక్కెర వ్యాధి అంటాం కదా, షుగర్. ఆ పేషెంట్లలో రెటీనా ఏదైతే ఉందో, రెటీనాలోని రక్తనాళాలు బాగా దెబ్బతింటాయి. అలా రెటీనాలోని రక్తనాళాలు దెబ్బతినడం వల్ల వారికి కంటి చూపు కూడా పోయే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఈ విధానం అనేటువంటిది ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లకు బాగా పనిచేస్తుందంట. లక్షలాది మందిని కాపాడవచ్చు అన్నమాట, కంటి చూపు పోగొట్టుకోకుండా. డయాబెటిక్ రెటినోపతి అని కూడా పిలుస్తారు ఇట్లాంటి లక్షణం. ఆ రెటీనా ఏదైతే ఉంటుందో, ఆ రెటీనా ఏదైతే ఉందో, ఆ రెటీనాలో రక్తనాళాలు ఉంటాయి కదా, అవి బాగా దెబ్బతింటాయి అన్నమాట ఎవరిలో? డయాబెటిక్ పేషెంట్లలో. కాబట్టి వారిని బాగా రక్షించడానికి పరికరం బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ పాండిచ్చేరి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి డైరెక్ట్గా చాలా ఇంపార్టెంట్ అంశం ఇది. రానున్న రోజుల్లో ఎంతోమంది
కంటిని సురక్షితంగా కాపాడడంలో ఈ పరికరం బాగా ఉపయోగపడుతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటివి కనుక్కోవాలని ప్రపంచంలో చాలా దేశాలు తలమునకలుగా ఉన్నాయన్నమాట. అట్లాంటిది ఈరోజు మన భారతదేశంలో ఒక యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దాన్ని కనుక్కోవడం జరుగుతూ ఉంది. కాబట్టి అది మనకు గర్వకారణం. కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని చదువుకోవాలి మీరందరూ కూడా. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ఇటీవల ఈ బంకర్లు ఉంటాయి కదా, బంకర్లను వెదురు సహాయంతో తయారు చేసే అభివృద్ధిని వెదురు సహాయంతో తయారు చేసే టెక్నాలజీని ఐఐటి వాళ్ళు కనుగొన్నారు. కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి, చూద్దాం. అదేవిధంగా ఆయిల్ స్పిల్లును ఎదుర్కోవడం కోసం ఇటీవల గ్రాఫిన్ ఆధారిత టెక్నాలజీని రూపొందించిన ఐఐటి కూడా మరొకటి ఉంది. గ్రాఫిన్ ఆధారిత టెక్నాలజీని, అది ఏ ఐఐటి అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. చాలా ఇంపార్టెంట్ 2 క్వశ్చన్లు కూడా మీకు ఆల్రెడీ నేను క్లాసుల్లో చెప్పినటువంటివి, కాబట్టి మీరు ఆన్సర్ చేయాలి, చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8. రాచరికమును పునరుద్ధరించాలంటూ ఏ దేశంలో ఆందోళనలు చేపట్టారు? చూడు, రాచరికమును పునరుద్ధరించాలంటూ ఏ దేశంలో ఆందోళనలు జరిగాయంటే కనుక ఆన్సర్ ఇక్కడ నేపాల్. చూడు, నేపాల్లో రాచరిక వ్యవస్థ ఎప్పటి నుంచో ఉండేది మనందరికీ తెలుసు. కాబట్టి నేపాల్లో రాచరిక వ్యవస్థను తిరిగి పునరుద్ధరించాలంటూ ఈరోజు ఆందోళనలు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఎట్లయితే అమెరికాలో ఆందోళనలు జరుగుతూ ఉన్నాయో హ్యాండ్సప్ ఉద్యమాలు, అలా నేపాల్లో ఈరోజు రాచరికాన్ని పునరుద్ధరించాలంటూ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. నేపాల్లో ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంగా ఉంది. అది నేపాల్లో ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు అక్కడ. కాబట్టి రాచరికం కావాలంట వాళ్ళకి అని అక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారన్నమాట. నేపాల్ రాజధాని కాట్మాండు. నేపాల్ కరెన్సీ రూపీ. నేపాల్ భాష నేపాలీ. నేపాల్ ప్రెసిడెంటు రామచంద్ర పౌడల్ అన్నమాట. నేపాల్ ప్రధానమంత్రి ఖడ్గ ప్రసాద్ శర్మా ఒలి, కేపీ శర్మా ఒలి అనమాట. ఖడ్గ ప్రసాద్ శర్మా ఒలి. నేపాల్ అనగానే బాగా మనకు తెలిసి వచ్చేది మౌంట్ ఎవరెస్ట్ అనమాట. మౌంట్ ఎవరెస్ట్ను నేపాల్లో సాగరమాత అని పిలుస్తారు అనమాట. దాని హైట్ ఎంత? 8,848 మీటర్ల హైటు. ప్రపంచంలో అతి ఎత్తైన శిఖరం. ఇంతకుముందు దాన్ని పీక్ 15 అని పిలిచేవారు. పీక్ 15. ఇది చైనా, టిబెట్, నేపాల్లో విస్తరించి ఉంటుంది. నేపాల్లో అత్యధికంగా విస్తరించి ఉంటుంది. చైనా, టిబెట్లలో కూడా ఉంటుందన్నమాట. నేపాల్లో సాగరమాత అంటారు, చైనాలో కెమో వాంగుమో అంటారు, టిబెట్లో చెమో లుంగుమో అంటారు. చైనాలో కెమో వాంగుమో అంటారు, టిబెట్లో చెమో లుంగుమో అంటారు. గుర్తుపెట్టుకోవాలి. మౌంట్ ఎవరెస్ట్ మొట్టమొదటిసారి ఎక్కినటువంటి వ్యక్తి ఎవరు? మొట్టమొదటిసారి ఎక్కిన మహిళ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన మొదటి వ్యక్తి, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన మొదటి మహిళ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి, చూద్దాం. ఎవరెస్ట్ డే వచ్చేసి మే 29 అనమాట. ప్రతి ఏటా మే 29న ఎవరెస్ట్ డేకి జరుపుకుంటారు. ఎందుకంటే మొదటి వ్యక్తి మే 29వ తారీఖున అధిరోహించాడు. కాబట్టి మే 29నే ఎవరెస్ట్ డేగా చేస్తారనమాట. 9th క్వశ్చన్. అమరావతిలో విగ్రహం ఏర్పాటు చేయాలని ఏ విగ్రహ నిర్మాణంపై అధ్యయనం చేశారు? చూడండి, అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది, మనందరికీ తెలుసు. కాబట్టి అమరావతిలో గొప్ప గొప్ప వారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారన్నమాట. ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తన బృందం గుజరాత్లో ఉన్నటువంటి విగ్రహం వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని అధ్యయనం చేశారన్నమాట. ప్రపంచంలోనే అన్నిటికంటే అతి ఎత్తైన విగ్రహం వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ. దానినే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటారు. దీని ఎత్తు 182 మీటర్ల ఎత్తు అనమాట, లేదా 597 అడుగులు. వల్లభాయ్ పటేల్ అనేటువంటి వ్యక్తి భారతదేశాన్ని అఖండ భారతదేశంగా చేసిన వ్యక్తి అనమాట. అందుకే దానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పేరు పెట్టడం జరిగింది. నర్మదా నది ఒడ్డున ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 182 మీటర్లు ఎందుకు పెట్టారంటే గుజరాత్లో అసెంబ్లీ స్థానాలు 182 ఉంటాయి. అందుకనే వాళ్ళు కూడా 182 మీటర్లతో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ రాష్ట్రంలో ఆ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశాడు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ విగ్రహం పూర్తయింది.
దానిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయడం జరిగిందనమాట. 2018 అక్టోబర్ 31వ తారీఖున దానిని జాతికి అంకితం చేశాడు. 2013లో శంకుస్థాపన చేశాడు. 5 ఏళ్ల కాలంలో దాన్ని పూర్తి చేయడం జరిగిందనమాట. అక్టోబర్ 31 అనమాట ఆయన పుట్టినరోజు. వల్లభాయ్ పటేల్ గారి పుట్టినరోజు అనమాట అక్టోబర్ 31. కాబట్టి అంత గొప్ప విగ్రహము, అత్యంత ఎత్తైన విగ్రహం అధ్యయనం చేశారనమాట. ఇక్కడ కూడా ఎత్తైన విగ్రహాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎత్తైన విగ్రహాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పుడు గొప్ప టెక్నాలజీతో రూపొందించిన విగ్రహాలను మనం పరిశీలించాలి ఖచ్చితంగా. కాబట్టి ఆ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తన బృందము వెళ్ళి అధ్యయనం చేయడం జరిగిందనమాట. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు డైలీ టెస్టులు రాసుకోవాలనుకుంటే నాకు కాల్ చేయండి. 8186006848. కాల్ చేసి ఎగ్జామ్ వివరాలు కనుక్కొని మీరు దేనికి ప్రిపేర్ అవుతూ ఉన్నారో చెప్పండి. దానికి సంబంధించి ఎగ్జామ్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఆ ఫీజు డీటెయిల్స్ కనుక్కొని మీరు డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మిస్ కాకండి. చాలా రోజు ఎగ్జామ్స్ రాసుకుంటా ఉంటే కనుక మనం ఖచ్చితంగా షార్ప్ అవుతాం అన్నమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాసుకుంటే ఆ దారిలో ఉన్నట్టు అనమాట. ఆ దారిలో ఉంటారు. లేదంటే మనమంతా మనం చదువుకుంటూ ఉంటే కనుక ఆ దారి తప్పవుతారనమాట. కాబట్టి నా సూచన అది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేయండి. ఓకేనా. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ISSF వరల్డ్ షూటింగ్ 2025 సిల్వర్ మెడల్ పొందిన భారతీయుడు ఎవరు? చూడండి, ISSF అంటే షూటింగ్కు సంబంధించి అంతర్జాతీయ సంస్థ అనమాట. ఈ ISSF వరల్డ్ షూటింగ్ 2025లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో సిల్వర్ మెడల్ సాధించాడు మన భారతీయుడు. అతనే అర్జున్ అనమాట. అర్జున్ పెరూలోని లిమాలో జరిగినాయి అనమాట ఈవెంట్స్. పెరూ దేశ రాజధాని లిమాలో జరిగిన షూటింగ్ అనమాట ఇది. ఇక్కడ గోల్డ్ మెడల్ ఎవరు సాధించారంటే చైనాకు చెందినటువంటి షెంగ్ ఓ షూటర్ షెంగ్ ఓ గోల్డ్ మెడల్ సాధిస్తే మన ఇండియన్ అర్జున్ సిల్వర్ మెడల్ సాధించాడు అనమాట. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక ఈ స్పోర్ట్స్కి సంబంధించి రేపు మే నెలలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేటువంటివి ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది? ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మస్కట్ ఏమిటి? ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క థీమ్ సాంగ్ ఏమిటి? ఇటీవలనే రిలీజ్ చేశారనమాట మస్కట్ థీమ్ సాంగ్. కాబట్టి మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ నిర్వహించబోతూ ఉన్నారు, దాని మస్కట్ ఏమిటి, దాని థీమ్ సాంగ్ ఏమిటి? ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.